విజయ్ దేవరకొండ కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో వరుస సినిమాల్లో నటిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు కాకుండా డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కుతున్న మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న VD12 మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా త్వరలో మరో మూవీని పట్టాలెక్కించేస్తున్నారు. అయితే విజయ్ చేతిలో రాహుల్ సాంకృత్యాన్ మూవీతో పాటు రవికిరణ్ కోలా ప్రాజెక్టులు ఉన్నాయన్న విషయం కూడా తెలిసిందే. ఆ రెండు సినిమాలు సంథింగ్ స్పెషల్ గా ఉంటాయన్నారు. అయితే ఇప్పటికే రాహుల్ సాంకృత్యాన్ తో విజయ్ టాక్సీవాలా మూవీ చేశారు. మళ్ళీ ఇప్పుడు మరొక VD14 చేసేందుకు సిద్ధమవుతున్నారు. పీరియాడికల్ మూవీగా భారీ బడ్జెట్ తో ఆ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నట్లయితే తెలుస్తుంది. 2 పార్ట్లుగా రిలీజ్ చేసే యోచనలో ఉన్నారని జోరుగా అయితే ప్రచారం సాగుతోంది. ఇతిహాసాలను ఎవరూ రాయరు, అవి హీరోల రక్తంతో చెక్కబడతాయంటూ మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన మూవీ పోస్టర్ ప్రేక్షకుల్లో ఫుల్గా క్యూరియాసిటీ పెంచింది. దీంతో మంచి అంచనాలైతే ఉన్నాయి. అయితే మూవీలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లు కీలక పాత్రలో కనిపిస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలైతే వస్తున్నాయి. ది మమ్మీ రిటర్న్ సినిమాలో విలన్ గా నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్నాల్డ్ వోస్లుతో రాహుల్ చర్చలు జరిపినట్లు వార్తలైతే వస్తున్నాయి. ఇప్పుడు ఆయనను ఒప్పించారని టాక్ అయితే వినిపిస్తోంది. కథలో బలమైన పాత్రే కనుక ఆయనతో చేయించాలని గట్టిగా డైరెక్టర్ ఫిక్స్ అయ్యారని సమాచారం. దీంతో VD12లో కూడా ప్రతినాయకుడిగా ఆర్నాల్డ్ వోస్లు కనిపించడం ఫిక్స్ అయినట్లేనని తెలుస్తోంది. త్వరలోనే ఆయన పాత్రకు సంబంధించి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని సమాచారం. సినిమాకు సంగీత ద్వయం అజయ్ అతుల్ బాణీలైతే కడుతున్నారు. అయితే విజయ్ కెరీర్ లో అత్యంత కీలకమైన సినిమాగా VD12 ఉండనుందని తెలుస్తోంది. కంప్లీట్ గా మూవీ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటుందని టాక్. దీంతో మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్ అని అంతా కామెంట్లు పెడుతున్నారు.